హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అని చెప్పేసి మనకి 8th క్లాస్ హిస్టరీలో సెకండ్ లెసన్ ఉందండి. సో ఈ లెసన్ ని నేను మీకు ఇయర్ బై ఇయర్ ఏ ఇయర్ లో ఏం జరిగిందని చెప్పేసి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ని ప్రజెంట్ చేయబోతున్నాను. అలాగే ఇదే వీడియోలో మీరు తర్వాత ఈ లెసన్ లో వచ్చిన బ్రిటిష్ గవర్నర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరినీ ఒక దగ్గరే ప్రజెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు గుర్తుంచుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లెసన్ లో కొన్ని కొన్ని కీ టర్మ్స్ ఉన్నాయండి, కీలక పదాలు ఉన్నాయి కదా. సో ఆ కీలక పదాలని ఆ 1 మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఇవ్వచ్చు, వాటన్నిటిని టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఉంటాయి కదా, వాటన్నిటిని గ్యాదర్ చేసి నేను నోట్స్ లో ఒకే దగ్గర ఇచ్చాను. వాటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ లెసన్ లో ఇస్తాను. అలాగే ఈ లెసన్ లో వచ్చిన కీలక వ్యక్తులు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చరిత్రని ఇలా 4 పర్స్పెక్టివ్స్ లో చదవాలండి. ఒకటి ఏ ఇయర్ లో ఏం జరిగిందో క్రోనలాజీ, ఆ తర్వాత హిస్టరీ కాబట్టి యుద్ధాలు, ఏమైనా యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల గురించి చదువుకోవాలి. ఆ తర్వాత వ్యక్తులు, ఇక్కడ ఈ లెసన్ లో గవర్నర్ జనరల్స్ ఉన్నారు, అలాగే వారికి ఎదిరించి పోరాడిన వ్యక్తులు కూడా ఉన్నారు, భారతీయ వ్యక్తులు, వాళ్ళ గురించి మనం చూస్తాము. అలాగే కీ టర్మ్స్ 1 మార్క్ రావడానికి అవకాశం ఉన్నాయన్నమాట. సో ఈ సీక్వెన్స్ లో మనం ఈ లెసన్ లో చూడబోతున్నాము. సో వీటన్నిటి నేను నోట్స్ లో ప్రొవైడ్ చేశాను. ఈ నోట్స్ ని మనకి వీడియోలో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్స్ లోను మెన్షన్ చేస్తాను. తప్పకుండా మీరు దాన్ని తీసుకోండి, అంటే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ లెసన్ లో నుంచి ఒక ప్రాక్టీస్ టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తాము. సో ఆ టెస్ట్ ని కూడా ఒకసారి అది అది లింక్ ఓపెన్ చేసి ఎటువంటి మీ పేరు మొబైల్ నెంబర్ యాడ్ చేసి దానికి మనీ ఏం పే చేయకుండానే ఫ్రీగా ఆ టెస్ట్ మీరు రాయొచ్చు అనమాట. సో ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసి టెస్ట్ కూడా రాయండి. ఎప్పుడైనా సరే క్లాస్ విన్న తర్వాత వెంటనే టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్ చదవడం అనేది మనకి చాలా అవసరం అండి. ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్ చదివినప్పుడే మీకు కంప్లీట్ గా ఆ లెసన్ అర్థమవుతుంది. సో అలా చదివేటప్పుడు ఇలా చదవండి మీరు, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దామని మనం లేట్ చేయకుండా క్రోనాలజీ చూద్దాం. ఫస్ట్ మనము 1498లో 1998లో చూడండి, మనకి పోర్చుగీస్ వారు మన భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరండి? వాస్కోడిగామా అండి. సో వాస్కోడిగామా మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏంటి అంటే పోర్చుగల్ అన్నమాట. పోర్చుగీస్ అంటారు వాళ్ళని. సో మొట్టమొదటి వ్యక్తి సముద్ర మార్గం ద్వారా వచ్చింది ఎవరు అంటే వాస్కోడగామా అన్నమాట. వీళ్ళు ఏ ప్రాంతం వచ్చారండి? మనకి కాలికట్ ప్రాంతం, కేరళలో ఉంటుంది, కాలికట్ ప్రాంతానికి వచ్చారు. తర్వాత వీళ్ళు గోవాని ఆక్యుపై చేసుకుని దాని పరిసర ప్రాంతాల్లో వీళ్ళు వర్తకాన్ని చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ బిట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటి యూరోపియన్లు ఎవరు అనేది ఎక్కువగా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే చూడండి, 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిందండి. ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కంపెనీ పేరేంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో దీనికి అనుమతించిన బ్రిటిష్ రాణి ఎవరండి? క్వీన్ ఎలిజబెత్ 1. మనకి చరిత్రలో క్వీన్ ఎలిజబెత్ 1, క్వీన్ ఎలిజబెత్ 2 అని ఇద్దరు ఉన్నారు. అలాగే విక్టోరియా 1, క్వీన్ విక్టోరియా 2 అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు అనమాట. సో వీళ్ళు కూడా మనకి మిగతా లెసన్లో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ చార్టర్ చట్టాన్ని ఈ తయారు చేసి ఆమోదించింది ఎవరు? క్వీన్ ఎలిజబెత్ 1 అనమాట. అంటే ఏ యూరోపియన్ కంపెనీ కూడా, వర్తక కంపెనీ కూడా వీళ్ళకి పోటీ రాకూడదు అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అనమాట. కానీ భారతదేశంలో వస్తున్న అధిక లాభాలని చూసిన వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? అలాగే పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వాళ్ళు కూడా తర్వాత వచ్చారనమాట. కానీ ఈ చార్టర్ చట్టాలు అనేవి చూడండి, ప్రతి 20 years కి ఒకసారి మన భారతదేశానికి వచ్చాయండి. 1813లో ఒకసారి చార్టర్ చట్టం వచ్చింది, 1773లో చార్టర్ వచ్చింది, 1793లో వచ్చింది, 1833లో చార్టర్ వచ్చింది. ఇలా చార్టర్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ముఖ్యమైన సంఘటన మన భారతదేశ చరిత్రలో జరుగుతూ వచ్చిందనమాట. సో వాటి గురించి మనము ఇందులో కొన్ని చూద్దాము. ఈ మిగతా వాటిని మీ తర్వాత వచ్చే లెసన్స్ లో కూడా ఉంటాయి. సో ఇక్కడ చార్టర్ అనే పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టర్మ్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 1551లో చూడండి, సారీ 1651లో హుగ్లీ నది ఒడ్డున మొట్టమొదటిగా కర్మాగారాన్ని, ఫ్యాక్టరీని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. సో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుని ఏం చేశారు? ఇక్కడ మన భారతదేశంలో నుంచి ముడి సరుకుల్ని ఇక్కడ కొనడము, ఆ ఫ్యాక్టరీలో వాటిని ప్యూరిఫై చేయడము, ఇంగ్లాండ్ కి అధిక లాభాలకి అమ్మడం, అంటే యూరోపియన్ కంట్రీస్ లో అధిక లాభాలకి అమ్మడం చేసేవాళ్ళు అనమాట. సో ఇది చాలా చాలా ముఖ్యమైన సంఘటన అండి. మొట్టమొదటి కర్మాగారము ఎప్పుడండి? 1651లో కలకత్తాలో నిర్మించుకోవడం జరిగిందనమాట. సో ఈ ఈ కంపెనీలో పనిచేసే బ్రిటిష్ వారు ఉంటారు కదండి, వాళ్ళని ఫ్యాక్టర్స్ అంటారండి. ఏమంటారు? ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కాబట్టి ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్ అంటే బ్రిటిష్ వారా, ఇండియన్సా? ఓన్లీ బ్రిటిష్ వారండి. సో ఆ తేడాని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1696లో ఔరంగజేబు నుంచి ఒక ఫర్మానా పొందారండి వీళ్ళు. ఏం ఫర్మానా అంటే? రాజాజ్ఞ అంటారు మరి. ఫర్మానా ఇక్కడ ఉంది ఒక టర్మ్ చూడండి. సో ఫర్మానా అంటే రాజాజ్ఞ. ఏం రాజాజ్ఞ పొందారు, ఏం హక్కును పొందారు వీళ్ళంటే కోట కట్టుకోవడానికి ఒక పర్మిషన్ తెచ్చుకున్నారండి. ఇది కూడా ముఖ్యమైన ఒక సంఘటన, కోట కట్టుకోవడం. సో ఈ కోట కట్టడం అనేది 3 గ్రామాలని కొని దాని మీద జమీందారీ హక్కుల్ని పొందారు వీళ్ళు. ఆ జమీందారీ హక్కుల నుంచి ఆ ప్రదేశంలో కోట కట్టారు. ఆ 3 గ్రామాలే తర్వాత ఎలా మారినవండి? కలకత్తా అనే ఒక పెద్ద నగరంగా
మారడం జరిగిందనమాట. సో ఇది ఈ రెండు సంఘటనలు మన చరిత్రలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 1707లో ఔరంగజేబ్ చనిపోయాడండి. సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సింహాసనాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తులందరూ ఇంత స్ట్రాంగెస్ట్ ఎవరు లేరు. సో కాబట్టి మొఘల్ సామ్రాజ్యం ఏమైపోయింది, బలహీనపడడం స్టార్ట్ అయిందనమాట. మొఘలులకు సామంతులుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏమైపోయినాయి, స్వయం ప్రతిపత్తిని పొందడం జరిగిందనమాట. అందులో బెంగాల్ కూడా ఏం జరిగింది, స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకుంది. మేము మొఘల్ నవాబ్ మొఘల్స్ కింద మేము ఇంకా ఉండమని చెప్పేసి. సో ఈ స్వయం ప్రతిపత్తి పొందినప్పుడు దానికి ఎవరు నవాబ్ అయ్యారు, ముర్షిద్ కులీ ఖాన్ అంటారు అనమాట. ముర్షిద్ కులీ ఖాన్ మొట్టమొదటి నవాబ్ అండి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతే అవకాశం ఉంటుంది. అలీ వర్దీ ఖాన్ ఉన్నాడండి, సిరాజుద్దౌలా వాళ్ళ నాన్న. సో ఆయన కంటే ముందు కులీ ఖాన్ ఉన్నాడు. ఈయన తక్కువ కాలమే పరిపాలించాడు, కానీ స్వతంత్రాన్ని ప్రకటించుకున్న మొట్టమొదటి నవాబ్ ఎవరంటే స్వయం ప్రతిపత్తిని పొందింది ముర్షిద్ కులీన్ ఖాన్ నవాబ్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎవరు వచ్చారు, అలీవర్దీ ఖాన్ వచ్చారనమాట. సో ఆ అలీవర్దీ ఖాన్ తర్వాత ఎవరు, 1756లో ఈయన చనిపోయిన తర్వాత చాలా ఎంగేజ్ లో ఉన్నప్పుడే సిరాజుద్దౌలా అనే ఆయన, సరే ఉద్దౌనా అని పడిందండి, సిరాజుద్దౌలా అని ఉండాలి. సిరాజుద్దౌలా మనకి బెంగాల్ యొక్క నవాబుగా ఎంచుకోబడ్డాడు అనమాట. సో ఇది ఆ బెంగాల్ నవాబు యొక్క ఆ సీక్వెన్స్ అండి. ఇదంతా ఎప్పుడు జరిగింది, 1757 కంటే ముందు జరిగింది. ఎందుకని ఆ డేట్ నే చెప్తున్నానంటే, 1757లో చరిత్రలో మొట్టమొదటిసారిగా గుర్తుంచుకోదగిన యుద్ధం చూడండి, బ్రిటిష్ వారికి భారతీయ రాజ్యాలకు జరిగిన మొట్టమొదటి యుద్ధం ఏంటంటే బక్సార్ యుద్ధం. సో బక్సార్ యుద్ధం 1757లో జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపనకు దారి తీసిన యుద్ధం ఏది అంటే ఈ బక్సార్ యుద్ధమే. అంటే మనము బ్రిటిష్ వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ భారతీయ రాజ్యాల మీద గెలవచ్చు అని బ్రిటిష్ వారిలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించిన యుద్ధం అనమాట. ఎవరెవరికి మధ్య జరిగింది, బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాకి, అలాగే కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగింది అనమాట. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు, రాబర్ట్ క్లైవ్ అనమాట. సో ఈ రాబర్ట్ క్లైవ్ అనే ఆయన సిరాజుద్దౌలాని ఓడించి చంపేయడం జరిగింది. ఈయన తర్వాత ఎవరిని రాజు నవాబు చేశారు, మీర్ జాఫర్. యాక్చువల్ గా ఈ మీర్ జాఫర్ అనే ఆయన సిరాజుద్దౌలాకి ఒక సర్దార్ అనమాట. ఈయన తన సైన్యాన్ని సిరాజుద్దౌలాకి సపోర్ట్ గా తీసుకెళ్లకుండా మోసం చేయడం వల్ల సిరాజుద్దౌలా ఓడిపోయారు. ఇది కూడా ఓడడానికి ఒక కారణంగా మనకు చెప్తా ఉంటారు. ఈ తర్వాత ఈ మీర్ జాఫర్ ని తర్వాత ఈ సిరాజుద్దౌలా తర్వాత నవాబుని చేస్తామని బ్రిటిష్ వాళ్ళు ఒప్పించి ఆ తర్వాత ఆయన్నే బెంగాల్కి నవాబుని చేశారనమాట. సో దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అవసరం అని గుర్తుపెట్టుకోండి. 1757 యొక్క రిజల్ట్ ఏంటి, మీర్ జాఫర్ అనే ఆయన బెంగాల్ సింహాసనాన్ని కొత్త నవాబుగా ఎంచుకోబడ్డాడు. సిరాజుద్దౌలా ఓడిపోయి మరణించాడు. ఇవి రెండు దీని యొక్క ముఖ్యమైన ఫలితం అనమాట. తర్వాత చూడండి, ఒక చరిత్రలో మనకు గుర్తుంచుకోదగిన ఇంకొక యుద్ధం జరిగింది 1761లో. మూడో పానిపట్టు యుద్ధం జరిగిందండి. మూడో పానిపట్టు యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే, యాక్చువల్ గా ఇది మొఘలులు అంటే మొఘల సింహాసనాన్ని ఢిల్లీ వర్సెస్ ఆఫ్ఘన్ సైన్యం అండి. ఆఫ్ఘనిస్తాన్ అహ్మద్ షా అబ్దాలి అంటారు ఆయన్ని. సో ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య జరిగింది. ఈ మొఘలులకి సపోర్ట్ గా ఎవరు వెళ్ళారు, మరాఠాలు వెళ్ళారు. యాక్చువల్ గా మరాఠాలు ఓడిపోయిన మొట్టమొదటి యుద్ధం, పెద్ద యుద్ధం ఏంటంటే ఇదే మొట్టమొదటిసారిగా. చిన్న చిన్న యుద్ధాలు చాలా సార్లు ఓడిపోయారు, కానీ మరాఠా కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక మరణం జరిగిందంట ఈ యుద్ధంలో పాల్గొన్న మరాఠా సైన్యంలో నుంచి. సో అంత బాగా నష్టాన్ని కలిగించింది ఏంటంటే ఆఫ్ఘన్ సైన్యం అనమాట. అహ్మద్ షా అబ్దాలి అంటారు ఆయన్ని. సో ఇది మొఘలుల కంటే కూడా ఎక్కువ ఎవరు నష్టపోయారు, మరాఠాలు నష్టపోయారు అనమాట. సో ఈ మూడో పానిపట్టు యుద్ధం తర్వాత మరాఠా సైన్యం చీలిపోయి 5 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది అనమాట. సో వాళ్ళ సర్దార్లు అని చెప్పేసి మనం పిలిచేవాళ్ళు. సో హోల్కర్లు, సింధియాలు ఇలా ఉంటారు అనమాట. వాళ్ళు వేరే వేరే రాజ్యాలుగా విడిపోయింది అది మహారాష్ట్ర అప్పుడు కలిసి ఉన్న రాజ్యం. సో ఇక్కడ గుర్తుంచుకోండి. తర్వాత 1764లో ప్లాసీ యుద్ధం జరిగింది. అంటే బక్సార్ యుద్ధానికి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు యాక్చువల్ గా. సో బక్సార్ యుద్ధం తర్వాత ఏమైందంటే మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు కదా. సో ఈ మీర్ జాఫర్ ఏం చేశారంటే బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన తర్వాత ఈయన స్వతంత్రంగా పరిపాలించడం కానీ ప్రజల యొక్క పన్నులు ట్యాక్స్లు ఎక్కువ వసూలు చేయడం వల్ల బ్రిటిష్ వారి నుంచి వ్యతిరేకత రావడం వల్ల మీర్ జాఫర్ కూడా ప్రజల పక్షాన మాట్లాడడంతో బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇతన్ని తొలగించి ఇతని మేనల్లుడైన మీర్ కాసిం ని మళ్ళీ ఇక్కడ నవాబుగా చేశారండి. మీర్ కాసిం నవాబు చేస్తే మళ్ళీ మీర్ కాసిం కూడా సేమ్ ఇలాగే, ఎందుకంటే పరిపాలనలో బ్రిటిష్ వారి జోక్యం ఎక్కువైపోతుందని చెప్పేసి కంపెనీకి ఆపోజిట్ గా యుద్ధాన్ని ప్రకటించాడు. ఇంతకు ముందు మరి మీర్ కాసిం కి అంత ధైర్యం ఎక్కడ, సిరాజుద్దౌలా లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్ ఓడిపోయాడు కదా అంటే మీర్ కాసిం ఏం చేశాడంటే ఒక రాజకీయంగా పక్కనే ఉన్న అవధ్ అనే ఒక రాజ్యం ఉంటుంది కదండి, ఈ అవధ్ నవాబ్ని, అలాగే మనకి మొఘల్స్ ఉంటారు కదండి, మొఘల్ యొక్క రాజుని ఒప్పించి ఈ కంపెనీ మీదకి యుద్ధానికి ఒప్పించారు అనమాట. యాక్చువల్ గా మొఘల్ సైన్యము, అవధ్ సైన్యము, మీర్ కాసిం సైన్యం అంటే బెంగాల్ సైన్యము, ఈ మూడు కలిసి కంపెనీ మీద యుద్ధానికి వెళ్ళినాయండి. కానీ ఆ మూడు సైన్యాలు కలిసి ఓడిపోయినాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా మొఘల్స్ ఓడిపోయారండి భారతదేశంలో.
మొఘల్స్ యుద్ధంలో ఓడిపోయారు. అప్పటికి ఎందుకంటే ఇక్కడ మనకి మూడో పానిపట్టు యుద్ధంలో వీక్ అయిపోయారు అనమాట మొఘల్స్. ఆ సైన్యం మొత్తం వీక్ అయిపోయింది. సో మొఘల్స్ ఓడిపోయారు, అవధ్ సైన్యం ఓడిపోయింది, అలాగే మీర్ కాసిం అంటే నా బెంగాల్ సైన్యం కూడా ఓడిపోయింది అనమాట. దీని యొక్క ఫలితాలు చూడండి, చాలా చాలా ముఖ్య అంశాలు. ఎవరైతే మీర్ జాఫర్ని తొలగించి మీర్ కాసిం ని రాజుని చేశారు కదా, సో తర్వాత ప్లాసీ యుద్ధం తర్వాత చూడండి ఎవరు మళ్ళీ మళ్ళీ ఎవరయ్యారు, మీర్ జాఫరే నవాబుగా ప్రకటించడం జరిగిందనమాట. సో వృద్ధుడైన మీర్ జాఫర్ ని మళ్ళీ బెంగాల్ నవాబ్ని చేశారు. ఇక్కడ మొఘలులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మొఘల్ నుంచి ఏం చేశారు, బెంగాల్ యొక్క దివానీ అధికారాన్ని పొందారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దివానీ అధికారం అంటే ఏంటి, శిస్తు వసూలు చేసుకునే అధికారం. అంటే ఒక రకంగా వీళ్ళు ఇప్పుడు రాజులు అయిపోయారు అనమాట ఆ ప్రాంతానికి. అంతకుముందు బెంగాల్ నవాబ్కి ఎలాంటి అధికారాలు ఉన్నాయో యాక్చువల్ గా అలాంటి అధికారాలని కంపెనీ పొందింది. అంటే ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ పొందాడు అనమాట. ఎందుకంటే మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు కానీ పేరుకే, ఒక సంవత్సరంలోనే నవాబ్ చనిపోయాడు. ఆ తర్వాత దీని యొక్క అధికారాన్ని ఎవరు చేపట్టారు, బెంగాల్ యొక్క అధికారాన్ని క్లైవ్ చేపట్టి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రాజ్యాన్ని స్థాపించి మొదటి గవర్నర్, బెంగాల్ గవర్నర్ గా ఎంచుకోబడ్డాడండి. ఈయన మొదటి బెంగాల్ గవర్నర్ గా పరిపాలన అనేది మొదలైంది. బ్రిటిష్ పరిపాలన మొదలైన మొట్టమొదటి ప్రాంతం ఏంటి మనకి, బెంగాల్. మొట్టమొదటి గవర్నర్ ఎవరు మనకి, రాబర్ట్ క్లైవ్ అన్నమాట. సో ఈ రాబర్ట్ క్లైవ్ తర్వాత నెక్స్ట్ 1972లో ఒక చాలా ముఖ్యమైన ఒక సంఘటన ఏంటంటే న్యాయ విధానం ప్రవేశపెట్టారండి. జుడిషియల్ సిస్టమ్ ని మనకి వీళ్ళు అమైన్ చేశారనమాట, మార్చారనమాట. సో ఈ న్యాయ విధానం ప్రవేశపెట్టిన తర్వాత దీంట్లో రెండు స్థాయిల్లో ఉన్న కోర్టులు వచ్చినాయి. ఒకటి ఫౌజ్దారీ అదాలత్, రెండోది దివానీ అదాలత్ అనమాట. సో ఏంటి ఈ ఫౌజ్దారీ అదాలత్ అంటే, ఇక్కడ అదాలత్ అంటే కోర్టు, న్యాయస్థానం అర్థం అనమాట. సో ఫౌజ్దారీ అంటే క్రిమినల్ అనమాట. సో ఈ క్రిమినల్ కోర్టులకి ఎవరుంటారు, న్యాయాధిపతిగా క్వాజీ ఉంటాడు లేదా ముఫ్తీ ఉంటాడు. అంటే ముస్లిం కేసుల్ని ముఫ్తీ విచారిస్తాడు, మిగతా కేసుల్ని క్వాజీ విచారిస్తారు అనమాట. సో ఇలా కాకుండా మరి సివిల్ కోర్టులు ఉంటాయి కదా, సివిల్ కోర్టులను ఏమంటారు, దివానీ అదాలత్ అంటారు. ఈ సివిల్ కోర్టులను ఎవరు నిర్వహించేవారు, హిందువులకు సంబంధించిన కోర్టుల్ని హిందూ పండితులు, ముస్లింకి సంబంధించిన కోర్టుల్ని మౌల్వీలు, అంటే చర్చిలో ఉంటారు, సారీ మసీదులో ఉంటారు చూడండి మనకి ఇమాములు, మౌల్వీలు ఉంటారు కదా, సో ఆ మౌల్వీలు నిర్వహించేవారు అనమాట. సో ఇవి ముస్లిం న్యాయ సూత్రాల ప్రకారము ఈ కోర్టులు నిర్వహించబడేవి. హిందూ పండితుల ధర్మ సూత్రాల ప్రకారము ఈ కోర్టుల్లో తీర్పు అనేది చెప్పడం జరిగేది అనమాట. ఇక్కడ ఏం చూసేవాళ్ళు, సివిల్ కేసులు మాత్రమే చూసేవారు. క్రిమినల్ కేసులను ఎక్కడ దివాన్ ఫౌజ్దారీ అదాలత్లోకి విచారించాలన్నమాట, క్వాజీ గాని ముఫ్తీ గాని. అలాగే నెక్స్ట్ చూడండి, మన ప్రతి 20 ఇయర్స్ తర్వాత చార్టర్ యాక్ట్స్ వస్తాయండి అనుకున్నాం కదా. మొట్టమొదటిసారిగా చార్టర్ చట్టం 1773లో వచ్చిందని దాన్ని మనం రెగ్యులేటింగ్ చట్టం అంటారు. సో ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏం చేశారంటే, అప్పటి వరకు ఉన్న బెంగాల్ గవర్నర్ పదవిని తీసేసి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని తీసుకొచ్చారండి. ఏం తీసుకొచ్చారు, బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని తీసుకొచ్చారు. సో మొట్టమొదటిసారిగా బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఎంచుకోబడిన వాడు ఎవరు మరి, వారన్ హేస్టింగ్ అండి. ఇతను మనం బెంగాల్ గవర్నర్స్ చెప్పుకుంటాం కదా, అక్కడ మనం వచ్చి మనం చూద్దాం. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చూడండి, వారన్ హేస్టింగ్స్ అనే ఆయన మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. మరి క్లైవ్ ఏంటి, ఓన్లీ గవర్నర్ అండి, కేవలం బ్రిటిష్ గవర్నర్, సారీ బెంగాల్ గవర్నర్. ఈయనేమన్నా బెంగాల్ గవర్నర్ జనరల్ అనమాట, వారన్ హేస్టింగ్స్ అని ఆయన. ఈ వారన్ హేస్టింగ్స్ కాలంలోనే ఏం చూడండి, 1775 సంవత్సరంలో హిందూ పీనల్ కోడ్ అండి, హిందూ న్యాయ స్మృతి అంటాం కదా, సో దీన్ని తయారు చేయించాడు. ముఖ్యంగా వారన్ హేస్టింగ్స్ న్యాయ విధానంలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు అనమాట. అందులో సవరణలు తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యమైనది హిందూ పీనల్ కోడ్. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా చాలా కాలం పాటు ఈ హిందూ పీనల్ కోడ్ లో ఉన్న చట్టాలను హిందువులకు అప్లై చేశారండి. సో అప్పటి రాసిందే ఇది, 1775లో రాశారనమాట. దీన్ని హాల్ హెడ్ అని ఆయన ఆంగ్లంలోకి అనువదించారు అనమాట. అలాగే ముస్లిం కి సంబంధించిన న్యాయ స్మృతి, ముస్లిం పీనల్ కోడ్ ఉంటుంది కదండి, 1778లో ఇది తయారు చేయబడింది అనమాట. ఏ సంవత్సరంలో వచ్చిందనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన న్యాయ సవరణలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఇందాక మనకి ఫౌజ్దారీ అదాలత్ అలాగే దివానీ అదాలత్ అని 2 కోర్ట్స్ ఉంటాయి కదా, అందులో కింది కోర్టులో ఇచ్చేదన్న తీర్పు కనుక తప్పుగా ఇవ్వబడితే దాన్ని పై కోర్టుకి అప్లై చేసుకునే అధికారం ఉండేది. దాన్ని మనం హైకోర్టులు అంటాం చూసారా, అలాంటి కోర్టు ఉండేది అనమాట. దాన్ని సర్దార్ నిజామత్ అదాలత్ అనేవాళ్ళు అనమాట. ఇది 1773లో ఇది స్థాపించబడింది, వారన్ హేస్టింగ్స్ కాలంలో ఏర్పాటు చేయబడింది అనమాట. సో ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఇందులో వచ్చిన చట్టాల ప్రకారం 75లోను 78లోను పీనల్ కోడ్స్ అనేవి వచ్చినాయి అనమాట. తర్వాత యుద్ధాలు అనే కాన్సెప్ట్ మనం సపరేట్ గా ఒకసారి నోట్ చేశానండి, కానీ ఇక్కడ క్రోనాలజీలో ఆ ఇయర్స్ కోసం మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. మైసూర్ యుద్ధాలు 4 యుద్ధాలు జరిగినాయండి, డీటెయిల్ గా చూద్దాం దాని గురించి తర్వాత. 1767 నుంచి 69 వరకు 2 సంవత్సరాలు, 1780 నుంచి 84 వరకు 4 సంవత్సరాలు. ఇదే సమయంలో చూడండి, రెండవ మైసూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు మొదటి మరాఠా యుద్ధం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎవరున్నారు, వారన్ హేస్టింగ్ ఉన్నాడు ఇక్కడ, 1785 దాకా ఆడే ఉన్నాడు మన గవర్నర్ జనరల్ గా కదా. సో అంటే ఇక్కడ ఈ ఒకే సందర్భంలో ఇక్కడ యుద్ధం జరిగింది, 82లో కూడా మొదటి మరాఠా యుద్ధం జరిగింది. మొదటి మరాఠా యుద్ధంలో మరాఠాలే గెలిచారు, అంటే దీంట్లో రిజల్ట్ రాలేదు, అంటే బ్రిటిష్ వాళ్ళు గెలవలేకపోయారు. సాల్బాయి సంధితో ముగిసిందండి ఈ మొదటి మరాఠా యుద్ధం. ఇక్కడ కూడా హైదరాలీ ఉన్నాడు, హైదరాలీ 82లో చనిపోయాడు. యాక్చువల్ గా మొదటి యుద్ధంలో హైదరాలీ గెలిచాడు, రెండో యుద్ధంలో హైదరాలీ టిప్పు సుల్తాన్ అంటే వాళ్ళ కొడుకు అనమాట, ఇద్దరు పాల్గొన్నారు.
హైదరాలీ 82లో చనిపోతే 2 సంవత్సరాల పాటు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. యాక్చువల్గా ఈ యుద్ధంలో కూడా మైసూరు సైన్యమే గెలిచిందనమాట. సో మూడో మైసూరు యుద్ధం చూడండి 1790 నుండి 1792 వరకు జరిగిందనమాట. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇక్కడ ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మరాఠాలతో సంధి కుదుర్చుకుని మరాఠా సైన్యాన్ని అలాగే నిజాం సైన్యం ఉంది కదండి, హైదరాబాద్ నిజాం సైన్యము తర్వాత కంపెనీ సైన్యం, ఈ మూడు కలిసి మైసూరు మీద మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల మూడు వైపుల నుంచి ఈ యుద్ధంలో ఓడిపోయి సంధి చేసుకోవాల్సి వచ్చిందండి టిప్పు సుల్తాన్. ఓకేనా, తన ఇద్దరు కొడుకులను కూడా బందీలుగా పట్టుకుపోయాడు కార్నవాలిస్, కంపెనీ యొక్క గవర్నర్ జనరల్ అనమాట ఆ టైంలో. 1799లో మళ్ళీ తిరిగి యుద్ధాన్ని చేయడం జరిగింది. టిప్పు సుల్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయి శ్రీరంగపట్నం యుద్ధంలో పూర్తిగా టిప్పు సుల్తాన్ మరణం అనేది జరిగింది. ఎప్పుడైతే 1799లో మైసూరు యుద్ధాలు అయిపోయినాయో నెక్స్ట్ 4 years తర్వాత ఇక్కడ సహాయం చేసిన మరాఠాల మీదకే మళ్ళీ యుద్ధానికి వెళ్ళారండి. 1803 నుంచి 5 వరకు రెండో మరాఠా యుద్ధం జరిగింది. 17 నుంచి 19 వరకు మూడో మరాఠా యుద్ధం జరిగింది అనమాట. సో ఈ మూడో మరాఠా యుద్ధంలో మరాఠాలు ఓడిపోయిన తర్వాత ఈ పీష్వా పదవిని పూర్తిగా తొలగించి బిఠూరుకు పంపించారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మూడో మరాఠా యుద్ధం తర్వాత పీష్వాని ఎక్కడికి పంపించారు? బిఠూరుకి పంపించారు. సో ఇది యుద్ధం యొక్క రిజల్ట్స్ అనమాట. దీని గురించి మనం తర్వాత మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్ గా యుద్ధాలు అనే కాన్సెప్ట్ సపరేట్ గా చూద్దాం మనం, సరేనా? సో ఈ క్రోనాలజీని మీరు గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ రెండో మైసూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ మొదటి మరాఠా యుద్ధం జరిగింది. ఓకేనా, 4 మైసూర్ యుద్ధాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో మరాఠా యుద్ధం స్టార్ట్ అయింది. సో మైసూర్ని ఆక్రమించేసుకున్నారు. అలాగే మరాఠా ప్రాంతాన్ని, ఇక్కడ మరాఠా అంటే ఉత్తర భారతదేశం మొత్తం అండి, ఢిల్లీతో సహా ఆక్రమించేసుకున్నారు. ఈ ప్రాంతంలో అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఆఫ్ఘన్ యుద్ధాలు జరిగినాయండి. సో 1838 నుంచి 1842తో జరిగినాయి అనమాట. అంటే వాయువ్య భారతదేశం వైపు యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు తాత్కాలికంగా ఓడిపోయారు. తర్వాత మళ్ళీ తిరిగి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారని తర్వాత జరిగింది. కానీ మన టెక్స్ట్ బుక్ లో అది ఇవ్వలేదు. ఈ రెండు యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి గుర్తుపెట్టుకోండి, 38 మరియు 42, రెండు యుద్ధాలు అండి, ఒకటే యుద్ధం కాదు ఇది. 38 నుంచి 42 వరకు కాదు, 38లో ఒక యుద్ధం జరిగింది, 42లో ఒక యుద్ధం జరిగింది అనమాట. సో అలాగే చూడండి, 1839లో మహారాజా రంజిత్ సింగ్ అనే మరణం అండి. ఈయన ఏ పాలకుడు పంజాబ్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన గురించి స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేసుకోవాలి? ఇందాక మనం మరాఠాలు ఉన్నారు కదండి, మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో ఓడిపోయారని చెప్పుకున్నాం మనం. 1761లో మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఇందులో మొఘల్స్ మరాఠాలు కంబైన్డ్ గా ఓడిపోయారు అనుకున్నాం కదా. ఎవరి చేతిలో? ఆఫ్ఘన్ సైన్యం చేతిలో. ఈ ఆఫ్ఘన్ సైన్యం ఎవరి నాయకత్వంలో? ఈయన అహ్మద్ షా అబ్దాలి. ఈ అహ్మద్ షా అబ్దాలీనే ఓడించాడండి రంజిత్ సింగ్. ఓకేనా, సో వెరీ స్ట్రాంగెస్ట్ లీడర్ అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఈయనంటే చాలా భయం, ఎందుకంటే ఆఫ్ఘన్లని ఓడించి తరిమేశాడు అనమాట. సో కాబట్టి ఈ రంజిత్ సింగ్ చనిపోయిన వరకు వెయిట్ చేశారు. 1839లో మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్లలో ఆయన వారసుల మధ్య వారసత్వ తగాదాలు వచ్చిన తర్వాత పంజాబ్ ని పూర్తిగా బ్రిటిష్ వారు విలీనం చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ మధ్యలో సింధు ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసారంటే వాయవ్య భారతదేశం మొత్తము బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసింది, ఉత్తర భారతదేశం మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసింది, బెంగాల్ ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసింది, అలాగే మద్రాసు కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూద్దామండి. ఇంకా ముఖ్యమైన సంవత్సరాలు చూడండి, 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టిన వాడు ఎవరండి? డల్హౌసీ. అలాగే 1801లో ఇక్కడ సైన్య సహకార పద్ధతిని వెల్లస్లీ అని ఆయన ప్రవేశపెట్టాడు. ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ సపరేట్ గా రాశాను, అక్కడ మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. సో కానీ ఇక్కడ ఇయర్ మాత్రం చూసుకోండి, సరేనా? దీని తర్వాత మనకి సిపాయిల తిరుగుబాటు వచ్చింది 1857లో. దీన్ని మనం మహా తిరుగుబాటు అంటాం, గొప్ప తిరుగుబాటు అంటాం, మొదటి స్వతంత్ర సంగ్రామం అంటాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు కదండి, అంటే వారసులు లేకపోతే రాజ్యాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం బ్రిటిష్ వారికి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం కదా. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు ముగిసిందో 1858లో 59లో కానింగ్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ దీన్ని రద్దు చేశారు అనమాట. సో ఈ గవర్నర్ జనరల్ పదవి తర్వాత ఎలా మార్చబడింది? వైస్ రాయిగా మార్చారండి. వైస్ రాయి. ఫస్ట్ ఏముండేది? బెంగాల్ గవర్నర్ ఉండేది. ఆ తర్వాత ఆ పదవి ఎలా మారింది? 73లో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ గా మారింది. ఏ జనరల్? ఇటు బెంగాల్ గవర్నర్ జనరల్ మాత్రమే. ఆ తర్వాత ఎలా మారింది? సిపాయిల తిరుగుబాటు తర్వాత వైస్రాయిగా మారింది అనమాట. సో ఈ వైస్రాయి పదవి, ఈ వైస్రాయిలు మన స్వతంత్రం వచ్చిన దాకా ఉన్నారు. 1947లో ఈ వైస్రాయి పదవిని ఎలా మార్చారు? ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చారు. అంటే భారతీయ గవర్నర్ జనరల్ గా మార్చారు అనమాట. గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది. సో ఆ క్లారిటీని మీరు కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే మొదటి గవర్నర్ ఎవరు? క్లైవ్. మరి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఓకేనా, మరి చివరి గవర్నర్ జనరల్ ఎవరు? కానింగే. ఎందుకని ఈడే చివరోడు. తర్వాత మొదటి వైస్రాయ్ కూడా ఈడే. మరి అంటే ఈడప్పటికే ఉన్నాడు, తిరుగుబాటు సమయంలో ఈడే మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. కానీ ఆ పదవిని ఎలా మార్చారు? ఆ వ్యక్తిని మార్చాల, పదవిని మాత్రమే మార్చారు, వైస్రాయ్గా మార్చారు అనమాట. సో మొదటి వైస్రాయ్ కానింగే అవుతాడు, చివరి గవర్నర్ జనరల్ కూడా కానింగే అవుతాడు. సో అలా అంత క్లారిటీగా మీరు చదివితే అసలు బిట్టిపోయే అవకాశం లేదనమాట, మీరు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కానీ. సో ఇందాక మనం యుద్ధాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాక డీటెయిల్ గా ఒకసారి చూడండి. 1757లో బక్సార్ యుద్ధం జరిగింది. ఇందాక చెప్పాను నేను మీకు. సారీ, బెంగాల్ ప్రాంతంలో జరిగింది. సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్ కి మధ్యలో జరిగింది. రాబర్ట్ క్లైవ్ గెలిచారు. దీని ఫలితాలు కూడా ఇంతకుముందు క్లియర్ గా చూసాం మనం.
1764లో ప్లాసీ యుద్ధం జరిగింది. మీర్ కాసింకి, అవధ్ నవాబు, మొఘల్ సైన్యం ఈ ముగ్గురు కలిసి క్లైవ్ కి ఆపోజిట్ కానీ కంపెనీ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ దీంట్లో ఓడిపోవడం జరిగింది. మీర్ కాసిం ఓడిపోయిన తర్వాత తర్వాత మీర్ జాఫరే మళ్ళీ నవాబుగా ఎంచుకోబడ్డాడు అనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి చూడండి. 1767 నుంచి 69 వరకు 2 సంవత్సరాల పాటు మొదటి మైసూర్ యుద్ధం జరిగింది కదా. ఇప్పుడు ఎవరెవరు జరిగింది? హైదర్ అలీకి మరియు కంపెనీ సైన్యానికి జరిగింది 1767 ప్రాంతంలో అనమాట. సో కంపెనీ సైన్యం కంపెనీ ఓడిపోయింది. ఇక్కడ మొదటి రెండిట్లో కంపెనీ ఓటమి పాలైంది అనమాట. సో రెండో మైసూర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఇక్కడ మళ్ళీ సేమ్ రెండో మైసూర్ యుద్ధం కూడా హైదర్ అలీకి అలాగే కంపెనీకి మధ్యలో జరిగిందనమాట. సో ఇప్పుడు ఎవరు మరి కంపెనీ యొక్క ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? 80 నుంచి 84 అంటే వారన్ హేస్టింగ్ అనమాట. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటది కదా. సో అందుకని మీరు ఇలా చదవండి. ఈ సమయంలో ఎవడు మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు? వారన్ హేస్టింగ్. సో వారన్ హేస్టింగ్ కి హైదర్ అలీకి మధ్య జరిగిందనమాట. ఇదే వారన్ హేస్టింగ్ కి మరాఠాలకు మధ్య ఇదే సమయంలో మొదటి మరాఠా యుద్ధం జరిగింది. వీడు దరిద్రమైందండి వారన్ హేస్టింగ్ ఎక్కడా ఓడిపోయాడు. రెండో మైసూర్ యుద్ధంలో, మరాఠా యుద్ధంలో కూడా ఓడిపోయాడు అనమాట వారన్ హేస్టింగ్. ఓకేనా? అంటే వాళ్ళ సైన్యం కంపెనీ సైన్యం ఓడిపోయింది అనమాట. సో అంటే ఈ టైంలో జరిగిన 2 యుద్ధాల్లో కంపెనీకి ఓటమిలే ఎదురైనాయి గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాల్బాయి సంధి. సో మేము దీన్ని సాల్బే అనుకునే వాళ్ళం. సాల్బే సంధి అని మా పుస్తకాల్లో. మేము మా ఫ్రెండ్స్ అందరూ అనుకునే వాళ్ళం గుర్తుపెట్టుకుంటారు దీన్ని. ఇక చాలేబే అనుకున్నారంట వీళ్ళిద్దరు యుద్ధం చేసి. సో సాల్బే, చాలేబే, సాల్బే, సల్బాయి అంటే ఆ టర్మ్ మనకు గుర్తుండడం కోసం. సో మొదటి మరాఠా యుద్ధము సాల్బే సంధితో ముగిసిందండి. దీని గురించి ఎగ్జామ్ లో మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ రెండో మైసూర్ యుద్ధం జరిగిన టైంలో ఇక్కడ మొదటి మరాఠా యుద్ధం అయిపోయింది కదా. సో ఇప్పుడు మూడవ మైసూర్ యుద్ధం వచ్చింది. సో ఈ మూడవ మైసూర్ యుద్ధం టైంలో ఎవరు? టిప్పు సుల్తాన్ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ హైదర్ అలీ చనిపోయాడు. సో టిప్పు సుల్తాన్కి కంపెనీ సైన్యానికి మధ్య జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీకి నాయకత్వం వహిస్తుంది ఎవరు? కారన్ వాలిస్ అనమాట. ఇప్పుడు ఇతను గవర్నర్ జనరల్ గా మనకి భారతదేశంలో ఉన్నాడు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. సో కారన్ వాలిస్ ఈ యుద్ధంలో గెలిచాడండి. వీడు చేసిన ఒక ముఖ్యమైన ప్లాన్ ఏంటంటే మనకి మరాఠా సైన్యాన్ని అలాగే నిజాం సైన్యాన్ని ఒప్పించి, మరాఠా సైన్యమే హిందూ సైన్యం అండి, నిజాం సైన్యమే ముస్లిం సైన్యం, ఇద్దరిని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించాడు మైసూర్ మీదకి. సో మైసూర్ యుద్ధం జరిగింది. సో మైసూర్ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ టిప్పు సుల్తాన్ ఓడిపోయి సంధి చేసుకోవడం జరిగింది. తన ఇద్దరు కుమారులని బందీలుగా కారన్ వాలిస్ తో పంపించాడు. మన టెక్స్ట్ బుక్ లో ఇది ఒక ఫోటో కూడా ఇచ్చాడండి. ఓకేనా? మీకు చూడండి తర్వాత. సో టిప్పు తన కొనుగోలు బందీలుగా పంపించాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు ఓడిపోయాడు, మరణించాడు, ఇక్కడ చంపబడ్డాడు. తర్వాత ఇది చూడండి ఫలితం. వడయార్ రాజులు తర్వాతగా రాజులయ్యారు. ఎవరు రాజయ్యారు మైసూర్ ప్రాంతానికి? వడయార్ రాజులు. సరేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ యుద్ధాలు ముగిసిన తర్వాత ఏం మొదలైనవి? మళ్ళీ ఇప్పుడు మరాఠా యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఒక యుద్ధం అయిపోయిందండి ఇక్కడ. అవునా? సో రెండో మరాఠా యుద్ధం ఇప్పుడు 1803 నుంచి 1805 వరకు స్టార్ట్ అయింది. రెండో మరాఠా యుద్ధం కారన్ వాలిసే ఉన్నాడు. అప్పుడు కూడా మనకి కారన్ వాలిస్ కి కంపెనీకి మధ్య జరిగింది. మరాఠా సైన్యం ఓటమి పాలైంది. ఈ ఓటమి సందర్భంగా ఇది చూడండి, ఏ ప్రాంతాలు మరాఠాలు కోల్పోయారు అంటే చూడండి. అంటే మొఘల్ సైన్యము మరాఠా సైన్యం కంబైన్డ్ గా ఓడిపోవడం వల్ల ఒరిస్సా ప్రాంతం, ఆగ్రా అండ్ ఢిల్లీ అంటే ఉత్తర భారతదేశం, యమునా నదికి ఉత్తరాన ఉన్న భారతదేశం మొత్తం కోల్పోయారు. సో ఇది చాలా ముఖ్యమైన ఫలితం అనమాట. బ్రిటిష్ వారు చాలా స్ట్రాంగ్ అయ్యారు మరాఠా యుద్ధం తర్వాత. 1817 నుంచి 19 తర్వాత మూడో మరాఠా యుద్ధం జరిగింది. ఈ మూడో మరాఠా యుద్ధంలో పూర్తిగా మరాఠా సైన్యాన్ని ఓడించారు. పేష్వా పదవిని రద్దు చేశారు. ఈ పేష్వాని బిటూరుకి భరణాన్ని ఇచ్చి పంపించారు అనమాట. సో ఇది భరణం అంటే తెలిసి పెన్షన్ అనమాట. పెన్షన్ ఇచ్చి అక్కడ పంపించేశారు జైలుకి. జైలు లాంటి జీవితాన్ని అక్కడ గడిపాడు అనమాట ఆయన. తర్వాత 1761లో మూడో పానిపట్ యుద్ధం జరిగిందని చెప్పాను. ఇది మొఘల్ మరాఠా సైన్యానికి ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య జరిగింది. అలాగే 38, 43 ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు జరిగినాయండి. 33 అండ్ 43లో 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. ఇవన్నీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. కానీ యుద్ధాలు అనే కాన్సెప్ట్ చదువుతున్నాం కదా, ఒకసారి మళ్ళీ రీక్యాప్ అవుతుంది. యుద్ధాలు అన్ని ఎప్పుడైనా సరే అట్లా లింక్ ఉన్నాయన్నీ ఒక దగ్గర చదువుకోవాలి. అప్పుడు మీకు హిస్టరీలో అసలు డౌట్ ఉండదు. సో అలా ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాణి చెన్నమ్మ అనే ఆమె కిత్తూరుని పరిపాలిస్తున్న రాణి అండి. సో ఈమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. 1824లో ఆమెను అరెస్ట్ చేసి 29లో ఆమెని ఉరి తీసినట్లుగా మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. కానీ ఉరి తీయడం అనేది పక్కన పెట్టేస్తే ఈ రాణి చెన్నమ్మ అనే పేరు గుర్తుపెట్టుకోండి. రాణి చెన్నమ్మ ఏ ప్రాంతాన్ని పరిపాలించిందండి? ఈ కిత్తూరు ప్రాంతాన్ని పరిపాలించింది. సో గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో ఉంటది. సో రాయన్న చౌకీదార్ అని ఆయన రాణి చెన్నమ్మ అరెస్ట్ చేసిన తర్వాత ఈయన మనకి గెరిల్లా పద్ధతిలో బ్రిటిష్ సైన్యం మీద దాడి చేయడము, దోపిడీలు చేయడం చేశాడు. బ్రిటిష్ ఆయుధాలని ఈయన్ని కూడా పట్టుకుని 1830లో ఉరిదీయడం జరిగిందనమాట. సో ఇది అండి మనకి యుద్ధాల గురించి ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనము బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి చూద్దామండి. ఇక్కడ గవర్నర్స్ వేరు, గవర్నర్ జనరల్స్ వేరండి. ఫస్ట్ మనకి ఓన్లీ గవర్నర్ ఒకటే ఉండేవాడు. ఎవరైనా మనకి రాబర్ట్ క్లైవ్ 1843లో మద్రాస్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన వయసు కేవలం 18 సంవత్సరాలండి. ఈయన ఏ యుద్ధాలు చేస్తాడు? ఇవి చాలా ఇంపార్టెంట్. బక్సార్ యుద్ధంలో గెలిచాడు, ప్లాసీ యుద్ధంలో గెలిచాడు. అలాగే బెంగాల్ కి మొదటి గవర్నర్ గా పనిచేశాడు 1765లో. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అందులో నిర్దోషిగా తేలినప్పటికీ ఈయన
ఆత్మహత్య చేసి చనిపోయాడండి. ఓకేనా. సో ఈ ముఖ్యమైన పాయింట్స్ మన రాబర్ట్ క్లైవ్ గురించి నేర్చుకోవాలి. అలాగే వారన్ హేస్టింగ్ చూడండి. వారన్ హేస్టింగ్ రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఎంచుకోబడ్డాడండి. ఓకేనా. ఈయన న్యాయ వ్యవస్థలో సవరణలను తీసుకొచ్చిన బెంగాల్ గవర్నర్ జనరల్ అని చెప్పేసి అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరేనా. హిందూ న్యాయస్మృతి, ముస్లిం న్యాయస్మృతిని రచింప చేయడానికి టీములను ఏర్పాటు చేశారు అనమాట. 7 సంవత్సరాల పాటు ఈయన అభిశంసన ఎదుర్కొన్నాడు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత. సో అభిశంసన అంటే తెలుసుగా మీకు, తొలగించే అధికారాన్ని మనం ఏమంటారు, అభిశంసన అంటారు అనమాట. సో అభిశంసన ఎదుర్కొన్నాడు ఎక్కడ, ఇంగ్లాండ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత. సో గుర్తుపెట్టుకోండి. సో కారన్ వాలిస్ ఈయన వారన్ హేస్టింగ్ మరాఠా యుద్ధం, రెండో మైసూర్ యుద్ధాలు చేశాడని, రెండు ఓడిపోయాడు. మొదటి మరాఠా యుద్ధంలో ఓడిపోయాడు, రెండో మైసూర్ యుద్ధంలో కూడా ఓడిపోయాడు. సో కారన్ వాలిస్ టైంలో మూడో మైసూర్ యుద్ధం జరిగిందని, దానికి నాయకత్వం వహించాడు. ఆ టిప్పు సుల్తాన్ ఓడించి ఇద్దరు కొడుకులు బందీగా పట్టిపోయాడు. తర్వాత వెల్లస్లీ చూడండి. ఈయన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వెల్లస్లీకి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే ఏంటంటే, బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే, కొంత సైన్యాన్ని తమ ప్రతినిధులుగా రాజ్యంలో ఉంచి ఆ రాజు యొక్క రక్షణ బాధ్యతను బ్రిటిష్ వారు చూస్తారు. బదులుగా ఏం చేయాలి, ఆ సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం ఆ రాజే భరించాలి. సో ఇది చాలా విపరీతంగా ఉండేది. ఆ సైన్యం ఖర్చులు, ఆ శాలరీస్ ఇవ్వలేక బ్రిటిష్ వారికి చాలా మంది రాజులు అప్పులు ఉండిపోవడం వల్ల ఆ ప్రాంతాలను, కొంత ప్రాంతాల వాళ్ళు పొందేవాళ్ళు అన్నమాట, బహుమతిగా పొందేవాళ్ళు. ఇక్కడ చూడండి, అవధ్ రాజ్యం అండి. ఈ అవధ్ రాజ్యం సగరాజ్యాన్ని చెల్లించుకుంది. చూడండి కదా, అవధ్ ఇక్కడ చూడండి. సో అవధ్ రాజ్యం సగరాజ్యాన్ని ఆక్రమించుకున్నారు సైన్య ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి. అలాగే హైదరాబాద్ లో మనకి సర్కారు జిల్లాలని ఉండేవండి. సో సర్కారు జిల్లాలను కూడా తర్వాత రోజుల్లో ఈ బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు సైన్యాన్ని పోషించడం కోసము. ఆ ప్రాంతంలో మనకి వసూలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. తర్వాత హేస్టింగ్స్ అనేవాడు వచ్చాడండి. ఈయనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్ లో. ఏంటంటే అత్యున్నత హోదాగా ప్రకటించాడు అనమాట. ఏంటి సార్ ఈ అత్యున్నత హోదా అంటే, ఇప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నాడో, ఈయన భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాల నవాబులు, రాజుల కంటే కూడా అత్యున్నత హోదాని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ రాజ్యాన్ని అయినా సరే ఈయన ఎప్పుడైనా సరే ఆక్రమించుకునే అధికారం బ్రిటిష్ గవర్నర్ జనరల్ కి, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉంటుందని చెప్పేసి ఈయన బెదిరించడం స్టార్ట్ చేశాడు అనమాట. సో కాబట్టి వేరు వేరు కారణాలతో రాజ్యాన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పేసి భయపెట్టేవాడు. దీన్ని కంటిన్యూ చేస్తూ, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఈ డల్ హౌస్ అనేవాడు వచ్చాడు. ఈడేం చేశాడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒక కొత్త సిద్ధాంతాన్ని పెట్టాడు. అంటే రాజ్యాన్ని ఆక్రమించేసుకోవడమే ఇండైరెక్ట్ గా. ఎప్పుడు ఆక్రమించుకుంటాడంట ఈడు, ఒక రాజ్యానికి వారసులు లేకపోతే, దత్తత కూడా తీసుకోవడానికి హక్కు లేదండి. వారసులు లేకపోతే ఇక ఆ రాజ్యం బ్రిటిష్ ఎంపైర్ లో కలిసిపోయినట్లుగానే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే ఒక చెత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. సో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా చూడండి, ఇందాక సైన్య సహకార పద్ధతి మనం ఎక్కడైనా అనుకున్నాం మనము. సైన్య సహకార పద్ధతి మొట్టమొదటి అంగీకరించిన రాజ్యం అంటే తెలుసా మీకు, హైదరాబాద్ అని. హైదరాబాద్ మొదట అంగీకరించింది. ఆ తర్వాత అవధులో బలవంతంగా ప్రవేశపెట్టబడింది అనమాట. అవధ్ కూడా సగరాజ్యాన్ని కోల్పోయింది. ఈ రెండు హైదరాబాద్. ప్రాంతాలు సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన తర్వాత మిగతా అన్ని ప్రాంతాల్లో పెట్టారు. మైసూరులో కూడా పెట్టారు సైన్య సహకార పద్ధతిని. సో తర్వాత చూడండి, ఈ మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొట్టమొదటిసారిగా వారసులు లేక విలీనం అయిపోయిన రాజ్యం ఏంటి, సతారా. ఇది చాలా ఇంపార్టెంట్, సతారా. తర్వాత సంబల్పూర్, తర్వాత ఉదయ్పూర్, నాగపూర్, ఝాన్సీ. ఇది మాకు బాగా ఫేమస్, ఝాన్సీ రాణి మనకు తెలుసు కదా. సో ఝాన్సీ. ఇంకా చివరిగా ఏంటంటే మళ్ళీ అవధ్ అండి ఇక్కడ కూడా. సో ఇక్కడ అవధ్కి వాళ్ళు చెప్పిన ఒక తీరు ఏంటి, వారసులు లేకపోవడం కాదు, దుష్పరిపాలన ఉందంట. అక్కడ ఉన్న వాళ్ళు రాజులు సరిగా కంపెనీ చెప్పినట్లుగా పరిపాలించట్లేదు, అందుకని దుష్పరిపాలన చేస్తున్నారనే ఉద్దేశంతో అవధ్ నవాబుని తొలగించి వీళ్ళు ఆ రాజ్యాన్ని పూర్తిగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేస్తారు అనమాట. సో దీనికి వ్యతిరేకంగా అవధ్ రాజ్యం ఏం చేసింది, అవధ్ సైన్యం ఏం చేశారు, ప్రజలు తిరుగుబాటు 1857లో తిరుగుబాటు జరిగింది కదా. సో ఆ తిరుగుబాటులో పాల్గొనే స్వతంత్ర సంగ్రామాన్ని చేశారనమాట. సో ఇది వాళ్ళ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అంటే. ఇంకొకరు ఉన్నాడు చూడండి, కానింగ్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన గొప్ప తిరుగుబాటు జరిగింది కదండి 1887లో, సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైనా అడతారండి. సో ఎవరండి, లార్డ్ కానింగ్. సో ఈ కానింగ్, మరి లార్డ్ ఎందుకండి, ఓన్లీ కానింగ్. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశారు కదా 1854లో. దీన్ని రద్దు చేశాడు. ఇక్కడ అమలు అని ఇచ్చాడు, సారీ ఇక్కడ రద్దు అని ఉండాలి, కొంచెం మార్చుకోండి. రద్దు చేశాడు. అక్కడ వచ్చిన దాన్ని ఏం చేశాడు, ఎక్కడైనా రద్దు చేశాడు. ఈయన తర్వాత మనం ఇంకెవరైనా ముఖ్యమైన వ్యక్తులు మిస్ అయ్యి ఉంటాం కదా, వాళ్ళని ఇక్కడ నోట్ చేశాను చూడండి. మహాద్జీ సింధియా, మరాఠా యోధులు అండి వీళ్ళిద్దరు. నానా ఫడ్నావిస్. ఓకేనా. వీళ్ళిద్దరు మరాఠా వీరులని. వీళ్ళు ఏ రాజ్యానికి పరిపాలించే, ఏ రాజ్యానికి చెందిన వాళ్ళని అడిగే అవకాశం ఉండదు కదా. సో వీళ్ళని ఇచ్చారు గొప్ప రాజనీతిజ్ఞులు అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్ లో వీళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. అలాగే నిఖిల్ వార్డెన్ అనే ఆయన ఒక ఆర్టికల్, ఒక బుక్ రాశాడండి, ది చైన్స్ దట్ బైండ్ అస్ అని. సరే, ది చైన్స్ దట్ బైండ్ అస్. ఇది ఎక్కడండి, సౌత్ ఆఫ్రికాలో బానిసలు అమ్మడం ఉంటుంది కదా. సో దానికి గురించి ఈయన రాశాడు. మన సౌత్ ఆఫ్రికాలో గుడ్ హోప్ ఆగ్రహం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కేప్ ప్రాంతం అని చెప్పేసి. సో అక్కడ ఆ ప్రాంతంలో బానిసల వ్యవస్థ ఎలా ఉంది, దాంట్లో ఉన్న విధానాలు ఏంటి, ఎంత భయంకరంగా ఉండేవి అనే విషయాన్ని ది చైన్స్ దట్ బైండ్ డస్ అని చెప్పేసి ఒకటి రాశాడు. సో అది రాసిన వ్యక్తి ఎవరంటే నిగెల్ వార్డెన్ అనే ఆయన అనమాట. సో మనం ప్రతిదీ బొమ్మలు కూడా మనం చదవాలి కదండి. చాలా చాలా ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరూ అవసరం లేదు మనకి, కానీ ఆర్టిస్టులు కాకుండా ఈయన గురించి స్పెషల్ గా మనకు మెన్షన్ చేశారు కాబట్టి ఆయన మాత్రం నేను అక్కడ రాశాను. తర్వాత మనం ఈ లెసన్ లో కీలక పదాలు ఇవే ఇంపార్టెంట్ అండి. మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి అంటే ఏంటి అని ఇస్తున్నారు అనమాట.
ఇక్కడ సుబేదార్ అంటే ఎవరంటే మొఘల్ సైన్యంలో ఉన్న గవర్నర్ ని సుబేదార్ అంటారు. ఫ్యాక్టర్స్ అంటే ఇందా చెప్పాను కదా, బ్రిటిష్ వ్యాపారులు ఎవరైతే ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారో కలకత్తాలో వారిని మనం ఫ్యాక్టర్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత దివానీ అధికారం అంటే పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని దివానీ అధికారం అంటారు. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి దివానీ అధికారం వచ్చింది. టెక్స్ట్ బుక్ లో లేవండి యాక్చువల్ గా, లోపల అక్కడ ఒక పదం అక్కడ ఒక పదం ఉన్నాయి. నేను అవన్నీ క్రోడీకరించి ఒక దగ్గర రాశాను. అలాగే నవాబ్స్ అంటారు కదా, నవాబ్స్ అంటే చూడండి, ఇక్కడ భారతదేశం నుండి సంపద పొందిన తర్వాత వీళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు కదా, ఆ ఇంగ్లాండ్ వెళ్ళి ధనిక వర్గంగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని నవాబ్స్ అంటారు అనమాట. ఇక్కడ మనం నవాబ్ అనే పేరు ఉంటుంది కదా, బెంగాల్ నవాబ్ అని, ఈ నవాబ్ ని వాళ్ళు నవాబ్ గా పిలిచేవాళ్ళు ఎక్కడ, ఇంగ్లాండ్ లో, బ్రిటన్ లో అనమాట ఇది. సో రెసిడెంట్స్ అంటే ఎవరండి, రాజా ప్రతినిధులు అనమాట వీళ్ళు. బ్రిటిష్ వారు ప్రతి రాజ్యంలోని వాళ్ళ ప్రతినిధులను కొంతమందిని ఏర్పాటు చేసేవాళ్ళు. నెక్స్ట్ అభిశంసనం అంటే తొలగించే అధికారాన్ని మనము అభిశంసన తీర్మానం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇది ఇంగ్లాండ్ లో ఉండేది అప్పుడు, దాని నుంచే మనం తీసుకున్నాం మన రాజ్యాంగంలో కూడా. పైదల్ అంటే చూడండి, మొఘల్ ఆర్మీ ఉంటది కదా, మొఘల్ ఆర్మీలో పదాతి దళాన్ని మనం పైదల్ అంటాం అనమాట. సో తర్వాత తీర్ అందాజ్, తీర్ అందాజ్ అంటే విలువిద్య నేర్చుకున్న వాళ్ళు, అంటే బాణాలు వేయడం నేర్చుకున్న వాళ్ళని తీర్ అందాజ్ అంటే పిలుస్తారు అనమాట. అలాగే సవార్ అంటే గుర్రం మీద వచ్చేవాళ్ళు అనమాట. అశ్విక దళాన్ని మనం సవార్స్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ చూడండి, ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ప్రాధాన్యం దీనికి తగ్గిందండి. అప్పుడు మందుగుండు సామాన్ ఎక్కువగా ఆఫ్ఘన్స్ ఉపయోగించిన తర్వాత ఈజిప్ట్ యుద్ధాల్లో మందుగుండు సామాన్ ఉపయోగించడం ద్వారా బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ఈ ఈ అశ్విక దళాన్ని తగ్గించారు. కానీ మైసూర్ యుద్ధము, మరాఠా యుద్ధం ఉన్నాయి కదండి, వాటిలో ఈ ఖచ్చితంగా ఈ అశ్విక దళమే బ్రిటిష్ వారి గెలుపుకి కారణమైంది అనమాట. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదనేది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం డీప్ గా నేర్చుకుందాం మనం, సరేనా. నెక్స్ట్ మనకి మస్కట్ అంటే బరువైన తుపాకీని మనం మస్కట్ అంటాం. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు కొన్ని సింబల్స్ మస్కట్స్ అంటారు కదా, ఆ రోజులు మస్కట్ అనేది దేనికి పేరు అంటే బరువైన తుపాకీకి పేరు అనమాట. సో మ్యాచ్ లాక్ ఇది కూడా తుపాకీనండి. దీన్ని అగ్గిపుల్లతో మండించే మనకి మందుగుండు సామాన్ ఉంటది కదా, సో దాని మీద వెలిగించి పేల్చాలన్నమాట. సో అలాంటి తుపాకీలు ఉండేవి అప్పట్లో. అలాగే ఏంటంటే క్వాజీ, సో క్వాజీ అంటే ఎవరండి, న్యాయమూర్తి. ముఫ్తీ అంటే ఎవరండి, ముస్లిం యొక్క న్యాయ శాస్త్రవేత్తని మనం ఏమంటాం, ముఫ్తీలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం వీళ్ళు క్రిమినల్ కోర్టులో ఉంటారు అని చెప్పేసి ఇందా మనం చదివాం. సిపాహి అంటే చూడండి, సిపాహి అనే పదాన్ని బ్రిటిష్ వాళ్ళు సిపాహి అని మార్చారనమాట. వీళ్ళు కూడా సైనికులే, సిపాహి అన్నా కానీ సైనికులే. వీళ్ళు బ్రిటిష్ సైన్యంలో ఉంటే సిపాహి అని పిలిచేవాళ్ళు అనమాట. ఫర్మానా అంటే రాజు ఇచ్చే ఆజ్ఞని ఫర్మానా అని చెప్పేసి మనం పిలుస్తారు. సో నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆ బిట్స్ కి ఆన్సర్స్ ఇక్కడ నేను రాసిన తర్వాత మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. బ్రిటిష్ వారు బెంగాల్ను జయించడము ఏ యుద్ధంతో ప్రారంభమైంది, బక్సార్ యుద్ధంతో. హైదరాలీ, టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకులు. డల్హౌసీ అమలుపరిచిన సిద్ధాంతం రాజ సంక్రమణం. మరాఠా రాజ్యాలు ప్రధానంగా భారతదేశంలో పశ్చిమ భాగంలో ఉన్నాయి, అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూడండి, అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు 4 స్టేట్మెంట్స్, అందులో 2 తప్పులు ఉన్నాయి, మూడోది మాత్రమే ఒప్పండి, మిగతాది మళ్ళీ తప్పు. నేను ఒకసారి టెక్స్ట్ బుక్ మీకు డిస్ప్లే చేస్తాను, లేదా ఒకసారి మీ టెక్స్ట్ బుక్ మీరు చూడండి, అందులో మీకు ఆ స్టేట్మెంట్లు వాటికి ఆన్సర్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఈ లెసన్ ఇలా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ లెసన్ లో ఉన్న ప్రతి పాయింట్, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఈ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్స్ మీకు ఎగ్జామ్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఎగ్జామ్ రాయండి, ఈ లెసన్ చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి ఖచ్చితంగా, ఈ వీడియో చూసిన తర్వాత. ఆ తర్వాత ఎగ్జామ్ కూడా రాయండి. ఈ నోట్స్ పీడిఎఫ్ ని మేము డిస్క్రిప్షన్ లో ఉంచుతాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు క్విక్ రివిజన్ చేసుకునే టైంలో మీకు ఈ నోట్స్ చాలా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.